గత కొంతకాలంగా దేశంలో కరెన్సీ నోట్లను సరికొత్తగా ముద్రిస్తున్న సంగతి తెలిసిందే. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత నోట్లను రద్దు చేసి సెక్యూరిటీ ఫీచర్స్తో కూడిన కొత్త రకం నోట్లను తీసుకొచ్చారు. ముఖ్యంగా 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు క్యాన్సిల్ చేసి గవర్నమెంట్ కొత్తగా 500 రూపాయలు, 2000 నోట్లను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత డిఫరెంట్ డిజైన్తో 200 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయల నోట్లను మార్కెట్లోకి వదిలారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ క్రమంలో తాజాగా 100 రూపాయల నోట్లను కూడా విడుదల చేసింది. కొత్త 100 నోట్లను తీసుకునేందుకు ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న సైఫాబాద్ ఆర్బీఐ బ్రాంచ్ వద్ద శుక్రవారం ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. కొత్త 100 రూపాయల నోటు అందుకున్న ప్రజలు వాటితో సెల్ఫీలు దిగి మురిసిపోతున్నారు. మహాత్మా గాంధీ బొమ్మ ముద్రించున్న కొత్త 100 రూపాయల నోటు పర్పుల్ లావెండర్ కలర్లో మెరిసిపోతుంది. ఈ నోటుకు మరోవైపున గుజరాత్ రాజరికపు చిహ్నం పొందుపరిచారు. గుజరాత్లోని సరస్వతి నదీ తీరంలో ఉన్న మహారాణి మెట్ల బావి చిహ్నం ఇప్పుడు 100 రూపాయల నోట్లో చోటు చేసుకోవడం విశేషం అని చెప్పుకోవాలి. ఈ నోట్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఎక్కువగానే ఏర్పాటు చేసినట్టు ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా అందరూ కూడా గుర్తుపట్టే విధంగా ఈ నోట్ని డిజైన్ చేయడం విశేషం అని చెప్పుకోవాలి. మహాత్మా గాంధీ బొమ్మ, అశోక చక్రం, 3 సింహాల బొమ్మ, 100 సింబల్ కూడా అందుల చేత్తో తడిమి తెలుసుకునే విధంగా రూపొందించినట్టు తెలుస్తోంది. కరెన్సీ నోట్లకు గుండెకాయలా భావించే సెక్యూరిటీ థ్రెడ్ని ఈసారి మరింత పటిష్టంగా ఏర్పాటు చేసినట్టు అర్థమవుతుంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.